దీన్ని బట్టి ఆయన ఏమంటున్నాడు, నేను భూమి మీద ఖడ్గమును పంపడానికి వచ్చాను. తండ్రికి కొడుకుకి, తల్లికి కుమార్తెకి, అత్తకి కోడలికి వివాదం పెట్టవచ్చి తిని. కోడలేమో యేసు ప్రభువుని నమ్ముకున్నాం, అత్తేమో అనేక విగ్రహాలు పెట్టుకొని మొక్కుతూ ఉంటుంది. పెళ్లి చేసుకుంది, కోడలు ఇంటికి తెచ్చుకుంది. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కోడలు పూజ చేయటం. అమ్మాయి చాలా గుణమైతే అని చెప్పారు, చేసుకున్నాం, పూజ చేయనంటుంది. ఎందుకమ్మా, ఎందుకు చేయవు నువ్వు పూజ? అత్తమ్మ, మీరు చెప్తున్నవన్నీ కూడా దేవుడు అనడానికి యోగ్యత లేనివి, ఆ చరిత్రలో కూడా క్వాలిటీ లేదు. కానీ నేను నమ్మిన దేవుడు యేసు ప్రభు నిజమైన దేవుడు. నువ్వు నమ్మిన నిజమైన దేవుడు అంటే అప్పుడు మేము అబద్ధ దేవుడు మొక్కుతున్నావా? నోరు మూసుకొని బా అంటుంది. ఇక అత్తకి కూడదు, అక్కడ గొడవ. ఈ గొడవలన్నా అన్నీ కూడా దేన్ని బట్టి వస్తాయంటే సత్యం దగ్గర వస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ వస్తున్నాయి? సత్యం దగ్గర వస్తున్నాయి. ఆ సత్యాన్ని యేసయ్య వెదజల్లాడు కనుక అగ్ని స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇంత క్లియర్గా ఆయన సత్యం చెప్పాడు. నేనే దేవుణ్ణి అన్నాడు. నేను ఒక దేవుణ్ణి అల్లా, నేనే దేవుణ్ణి, మరి ఏ దేవుడు లేడు అన్నాడు. దీన్ని బట్టి మీ ఫ్యామిలీయే ఉంది, మీ కుటుంబమే ఉంది. అంతకుముందు మీరందరూ చాలామంది దేవుళ్ళు ఉన్నారని నమ్మి ఆరాధించిన కుటుంబం మీది. బాగా వినండి, ఆరాధించిన కుటుంబం. ఇప్పుడు సడన్గా నిన్ను యేసు ప్రభు దర్శించాడు. అప్పటిదాకా చాలామంది దేవుళ్ళు ఉన్నారు, 33 కోట్ల మంది ఉన్నారు, లేకపోతే అంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు అని ఒప్పుకున్న నువ్వు యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత ఏం మొదలు పెడతావంటే యేసు ఒక్కడే దేవుడు అంటావు. ఖచ్చితంగా గట్టిగా ఈ మాట పట్టుకుంటాను. యేసు ఒక్కడే దేవుడు, ఆయన చెప్పింది సత్యం, ఆయనే సృష్టికర్త. ఎందుకంటే సృష్టి యొక్క ఆవిర్భావాన్ని గురించి డీటెయిల్డ్గా వివరించింది ఆయన. సృష్టి పాపంలో పడ్డప్పుడు విమోచించడానికి ప్రాణం పెట్టిన కన్న తండ్రి ఆయన. రేపు సృష్టిని లయము చేసే లయకర్త కూడా ఆయన నువ్వు అంటావు. మొత్తం ఆయనే, ఆయన ఒక్కడే అంటావు. ఈ మాటతో అప్పటిదాకా నీతో కలిసి ఉన్న ఫ్యామిలీ మెంబర్సు ఫస్ట్ నేనేమనుకుంటారంటే నీకు పిచ్చి ఎక్కింది అనుకుంటారు. మాయ్, ఏం మాట్లాడుతున్నావు, నీకేం పిచ్చా? నిన్నగాక మొన్న నమ్ముకున్నావు యేసు ప్రభు యేసు ప్రభు. అంతకుముందు ఎంతమందికి మొక్కాం? ఇప్పుడేం కొత్తగా వచ్చి యేసు ఒక్కడే అంటున్నావు అంటే అప్పటిదాకా ఇప్పుడు మనం మొక్కినాయని పిచ్చా? పిచ్చి బట్టి చేసామా? నోర్మై, అట్లా అనకూడదు. ఇప్పుడు మేము ఉన్నాం, యేసు ప్రభు కూడా ఒక దేవుడని ఒప్పుకుంటాం, యేసు ప్రభు కూడా ఒక దేవుడని ఒప్పుకుంటాం. కానీ మీరు యేసు ప్రభు ఒక్కడే దేవుడని నొక్కుతున్నారు. ఆటోమేటిక్గా ఫ్యామిలీలోనే గొడవ స్టార్ట్ అయింది. ఇక నువ్వు ప్రశ్న వేస్తుంటావు, వాళ్ళేమో నేను ఎగతాళి చేస్తుంటారు, నువ్వు కొన్నిసార్లు వాళ్ళని ఎగతాళి చేస్తావు. చిన్నగా వివాదం అయిపోయింది. ఈ దేవుడు అనే సమస్య దగ్గర తండ్రి కొడుకులకు కూడా గొడవ వచ్చేస్తుంది, తల్లి కూతుళ్ళకు కూడా గొడవ వస్తుంది. కూతురు అంటది అమ్మ దేవుడు ఒక్కడే అని, తల్లి అంటది నోర్మై 33 కోట్ల 33 లక్షల 33,333 మంది అని వేదం చెప్పింది, నోర్మై అంటది. లేదు మమ్మే, దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్ను ఆ పాస్టర్లు ఇట్ట చేశారే, నిన్ను ఆ పాస్టర్లు ఇట్ట చేశారు. ఒకప్పుడు ఇలా లేవు నువ్వు. నీ ముఖం చూస్తుంటే చిరాకు పడుతున్నా. అసలు నీ ముఖం చూపివాకు, నాకు తన్నాలనిపిస్తుంది నిన్ను. ఎందుకంటే మిగిలిన ఏ విషయాల్లో అయినా వివాదం వస్తే అందరి హృదయాలు రాజీ పడతాయి, కానీ దేవుడు అనే విషయం సెన్సిటివ్ పాయింట్, అందరి హృదయాలకు సంబంధించిన విషయం. అందుకే కన్న తల్లి కూడా బిడ్డను అసహించుకుంటుంది దేవుని దగ్గర. అందుకే కన్న తండ్రి, ఎంతో ప్రేమించే తండ్రి కూడా నీకు శత్రువు అవుతాడు దేవుని దగ్గర. నేను ఇంతమందికి మొక్కుతున్నాను రా, నువ్వు కూడా మొక్కాలి తల్లి అంటాడు. లేదు డాడీ, దేవుడు ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. వాళ్ళు అంతమంది ఉన్నారు మొక్కమంటున్నారు, వాళ్ళు ఎవరు మన పాపాల కోసం ప్రాణం పెట్టలా. యేసయ్య మన పాపాల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక దేవుడు, ఆయనే దేవుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే నీతిమంతుడు అన్ను అంటాం. మరి ఆయన హృదయం ఏమో తాను సేవించిన వాటి మీద ఉంది, అది సెన్సిటివ్, సున్నితంగా. కూతురేమో సత్యం తెలుసుకుంది. ఇప్పుడు ఈ సత్యం ఏం చేసింది? తండ్రి కూతురికి తగాద పెట్టింది. అంతకుముందు ఉన్న సమాధానం ఇప్పుడు ఏమైంది? ఖడ్గంగా మారింది. అది యేసయ్య చెప్పింది. భూమి మీద నేను ఖడ్గమునే పంపవచ్చి తిని కానీ సమాధానమును పంపరాలేదు అంటే
అర్థం అది. నేను సత్యం ప్రకటిస్తాను, కొంతమంది వ్యక్తులు ఆ సత్యాన్ని తీసుకుంటారు, వాళ్ళు ప్రకటిస్తారు. ఆ సత్యం విని కొంతమంది మార్పు చెందుతారు. ఈ మారిన వాళ్ళకి మారని వాళ్ళతో గొడవ, మారని వాళ్ళకి మారిన వాళ్ళతో గొడవ. కాబట్టి అసలు ఈ సత్యమే నేను చెప్పకపోతే ఏ గొడవ ఉండదు. కానీ సత్యము సమాజాన్ని, కుటుంబాల్ని రెండుగా విడగొడుతుంది. అది యేసయ్య చెప్పిన మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తుంది? విడగొట్టిద్ది. దీన్ని బట్టి ఆయన ఏమంటున్నాడు? నేను భూమి మీద ఖడ్గమును పంపడానికి వచ్చాను. తండ్రికి కొడుకుకి, తల్లికి కుమార్తెకి, అత్తకి కోడలికి వివాదం పెట్టవచ్చి తిని. కోడలేమో యేసు ప్రభువుని నమ్ముకున్నాం, అత్తేమో అనేక విగ్రహాలు పెట్టుకొని మొక్కుతూ ఉంటుంది. పెళ్లి చేసుకుంది, కోడలు ఇంటికి తెచ్చుకుంది. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కోడలు పూజ చేయటల్లా. అమ్మాయి చాలా గుణవైతే అని చెప్పారు, చేసుకున్నాం, పూజ చేయనంటుంది. ఎందుకమ్మాయి, ఎందుకు చేయవు నువ్వు పూజ? అత్తమ్మ, మీరు చెప్తున్నవన్నీ కూడా దేవుడు అనటానికి యోగ్యత లేనివి, ఆ చరిత్రల్లో కూడా క్వాలిటీ లేదు. కానీ నేను నమ్మిన దేవుడు యేసు ప్రభు నిజమైన దేవుడు. నువ్వు నమ్మినోడు నిజమైన దేవుడు అంటే అప్పుడు మేము అబద్ధ దేవుళ్ళకి మొక్కుతున్నావా? నోరు మూసుకొని బా అంటుంది. ఇక అత్తకి కోడలకి అక్కడ గొడవ. ఈ గొడవలన్నా అన్నీ కూడా దేన్ని బట్టి వస్తాయంటే సత్యం దగ్గర వస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ వస్తున్నాయి? సత్యం దగ్గర వస్తున్నాయి. ఆ సత్యాన్ని యేసయ్య వెదజల్లాడు కనుక అగ్ని స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఖడ్గమునే పంపవచ్చితే నేను ఎందుకు అన్నాడంటే, ఇలాగా సత్యాన్ని బట్టి గొడవలు జరుగుతాయి. సమాజమే రెండుగా విడిపోతుంది, ఫ్యామిలీస్ రెండుగా విడిపోతాయి, అనుబంధాలు తెగిపోతాయి. మళ్ళా వీళ్ళు ఎప్పుడు కలుసుకుంటారంటే, మిగిలిన వాళ్ళు కూడా సత్యం తెలుసుకున్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి కలుసుకుంటారు. అంతవరకు మాత్రం గొడవ. సహోదరులు భక్త సింగ్ గారి గురించి ఎంతమందికి తెలుసు? ఆయన జీవితకాలం మొత్తంలో కూడా కుటుంబ సభ్యులకు ఎడంగానే బతికాడు. ఎందుకో తెలుసా? యేసయ్య సువార్త సత్యమును బట్టి. సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడిని కన్నా తండ్రి విషం పెట్టి చంపబోయాడు. దేన్ని బట్టో తెలుసా? సత్యాన్ని బట్టి. అంటే దేవుని సత్యమును బట్టి సమాజం మనకు శత్రువు అవుతుంది, సొంత వాళ్లే మనకు శత్రువులుగా మారే అవకాశం ఉంది అని యేసయ్య చెప్తున్నాడు. అది అంతేగాని అనవసరంగా తగాదలు పెట్టడానికి, కొట్లాటలు పెట్టడానికి, ఒకరినొకడు చంపుకునేటట్టు చేయడానికి వచ్చానని కాదు అర్థం. కొంతమంది ఉన్మాదులు అలా దాన్ని మార్చి ప్రచారం చేశారు. ఇప్పుడు నేను క్లారిటీ ఇచ్చాను. ఉన్నవాడెవరు? సృష్టికర్త ఎవరు? సృష్టి నిర్మాణాన్ని గురించి డీటెయిల్డ్గా చెప్పింది ఎవరు? దేవునికి స్తోత్రం. సృష్టిని విమోచించడానికి ప్రాణం పెట్టి తిరిగి లేచింది ఎవరు? సృష్టిని అంటే సృష్టిలో మార్పు చెందిన వ్యక్తులను తీసుకొని పోవడానికి రాబోతుంది ఎవరు? మిగిలిన దాన్ని లయపరిచేది ఎవరు? టోటల్గా యేసయ్యే. మీకందరికి ఈ సత్యం అర్థమైందిగా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతవరకు ఓకే. ఇక్కడ ఒక మాట అన్నాడు యేసయ్య, ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు అని. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. బాగా వినండి. మరి అట్లయితే తల్లిదండ్రిని వదిలేయాలా? కుమారుని కుమార్తెను వదిలేయాలా? నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడని ఇక్కడ అన్నాడు. మరో చోట అంటాడు, నా నిమిత్తము తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను అక్క చెండ్రైనను ఇండ్లనైనను భూములనైనను పిల్లలనైనను భార్యనైనను విడిచిపెట్టువాడు 100 ప్రతిఫలం పొందుతాడు అంటాడు. ఆ వచనం ఎక్కడుంది? ఏడో చాటు ఉంది. మొత్తానికి ఉంది బైబిల్లో. ఇప్పుడు ఈ 2 మాటలు తీసుకొని దేవుని నిమిత్తము తల్లిదండ్రిని, దేవుని నిమిత్తం పిల్లల్ని, దేవుని నిమిత్తము భార్యని, దేవుని నిమిత్తం అన్నదమ్ముల్ని అక్క చెల్లెండ్రని ద్వేషించాలా? చూడండి ఆ మాట లూకా 14:26. ఎవడైనను నా యొద్దకు వచ్చి
తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే ద్వేషించాలా? అక్కడ అర్థమవుతుంది అదేగా స్పష్టంగా, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు అన్నాడు. ఈ రెండు మాటలు ఒకసారి ఆలోచించండి. ఓ చోటేమో నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు, ఇక్కడేమో ఏకంగా ద్వేషించాలంటున్నాడు. తప్ప రైటా? తల్లిదండ్రిని ద్వేషించాలా? మరి పాత నిబంధనలో ఆయనే చెప్పాడు కదా, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో తల్లిదండ్రిని తప్పనిసరిగా సన్మానింపవలెను అన్నాడే, అనలేదా? నిర్గమాకాండం 20వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడు. పన్నెండవ వచనం, రైట్. 7వ వచనం నుంచి కిందికి చదివితే ఆజ్ఞలన్నీ చెప్తాడు. 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. సన్మానించమంది ఆయనే యెహోవాగా, వాళ్ళు యేసుక్రీస్తుగా ద్వేషించు అంటాడేమిటి? అందుకని కొంతమంది ఏం చేశారంటే తల్లిదండ్రిని వదిలేశారు, కొంతమంది భార్యను వదిలేశారు. కొన్ని సంఘాల్లో ఇలాంటి సిద్ధాంతం ఉందని మీకు తెలుసా? కొన్ని సంఘాల్లో ఇలాంటి సిద్ధాంతం ఉందని వివాహం చేసుకున్న భార్యను కూడా వదిలి సేవకు వచ్చేసేయాలని పిలిచే సంఘాలు ఉన్నాయి. మరి పిల్లల్ని హాస్టల్లో చేర్చడమే. మరి భార్యో ఇక నుంచి ఆమె నీకు భార్య కాదు, సహోదరి, నువ్వు సహోదరుడివి అంతే. మరి తల్లిదండ్రులు సేవకు వచ్చావంటే ఇక తల్లిదండ్రి మొహం కూడా చూసే పని లేదు, అంతే. ఆ సెంటిమెంట్ పెట్టుకుంటే సేవకు పనికిరావు పో అనే సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభుని ప్రేమించాలి, యేసయ్య సేవ చేయాలి, యేసయ్య చిత్తం నెరవేర్చాలంటే తల్లిదండ్రిని ద్వేషించాలా? కట్టుకున్న వారిని విడిచేయాలా? కుటుంబ బాధ్యతలు విసర్జించాలా? దీని గురించి అసలు లేఖనం ఏం చెప్తుంది? ఇందులో సత్యం ఏంటి? ఓ ప్రశ్న, బాగా వినండి. కుటుంబాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన సత్యం, సేవకులు విశ్వాసులు పరిచారకులు అన్న భేదం లేకుండా అందరూ గ్రహించాల్సిన సత్యం ఇది. యేసు ప్రభు చెప్పిన ఈ మాట అక్షరార్థంగా తీసుకుంటే సొంత వాళ్ళని ద్వేషించమనే అర్థం వస్తుంది. నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు, అంతేకాదు నా నిమిత్తము ద్వేషించు. కానీ తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక అద్భుతమైన మాట పలికించాడు, చూడండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఇక్కడ అంటాడు, సొంత కుటుంబస్తులను ఇంటి వారిని సంరక్షించాలి, అలా చేయకపోతే వాళ్ళ బాధ్యత నెరవేర్చకపోతే వాడు విశ్వాస త్యాగం చేసినోడే అవిశ్వాసి కన్నా తేడా అన్నాడు. అక్కడేమో ద్వేషించాలన్నాడు. ఇప్పుడు రెండు పక్కపక్కన పెట్టి చదవండి ఒక్కసారి. లూకాసు వార్త 14:26, అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:8. రెండు పక్కపక్కన పెట్టి చదివితే ఎలా వచ్చిందో చూద్దాం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అది ద్వేషించాలి అంటున్నాడు ఇక్కడ, అక్కడేమో పోషించాలి అంటున్నాడు. ఇప్పుడు రివర్స్ కాదా? ఇంటూ అవ్వలేదా? వైరుధ్యం అవ్వలేదా?
ఇక్కడేమో ద్వేషించన్నాడు, అక్కడేమో పోషించన్నాడు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నేనైతే తిమోతికి రాసినటువంటి పత్రికతో ఏకీభవిస్తాను. ఎందుకంటే బైబిల్లో చాలా వచనాలు దాన్ని సపోర్ట్ చేస్తున్నాయి. దేన్ని? సొంత వారిని, ఇంటి వారిని పోషించాలి, సంరక్షించాలి, వాళ్ళకి ఏది తక్కువ కాకుండా చూసుకోవాలి. అలా చేయకపోతే విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. స్త్రీ అయినా పురుషుడైనా దేవుడు అనుగ్రహించిన కుటుంబ బాధ్యతలను సరిగా నెరవేర్చకపోతే అవిశ్వాసి కంటే తేడా అనే మాటతోనే నేను ఏకీభవిస్తా. మరి యేసయ్య చెప్పిన మాట ఏమిటి?